నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి రంగానికి సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఇరిగేషన్ క్యాలెండర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు. రాబోయే 2.5 సంవత్సరాల్లో 35,000 కోట్లతో ప్రాధాన్యత క్రమంలో 36,000 కోట్ల రూపాయల ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే పోలవరం 2027 మార్చి కల్లా ఇంకొక 6 నెలల్లో పూర్తవుతుందని చెప్తా ఉన్నారు. కుడికాలువ పనులు అయితే కుడికాలువ నుంచి నీరు వదలటం అయితే వీలైతే తొందరగా వదులుతూ ఉంటున్నారు. దీని మీద నిజంగా ఇది సాధ్యాసాధ్యమైనా కేంద్రం మద్దతు ఏ రకంగా ఉంది, ఆర్థిక సహాయం ఏ రకంగా ఉంది అన్న అంశాల మీద డిబేట్లోకి వెళ్లే ముందు సాగునీటి రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది దాని మీద ఓ చిన్న కథనం. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు కొన్ని దశాబ్దాల కల. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమ కల నెరవేరుతుందని ప్రజలు ఆశగా ఎదురుచూడటం, పాలకులు మారినా ప్రాజెక్టు పనులు పూర్తికాక నిరాశే మిగిలేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పోలవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంతేకాదు వచ్చే ఏడాది మార్చిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని తెలిపారు. అటు న్యాయపరమైన చిక్కులు, ఇటు నిధులు, పనుల పురోగతిలోని ఇబ్బందులను సైతం అధిగమించి 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే కేంద్రంతో అనేకసార్లు మాట్లాడి పోలవరం నిధులు విడుదలయ్యేలా చూశామన్నారు. పోలవరం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అప్పట్లో పోలవరం పనులు నిలిచిపోవడంతో నిద్రలేని రాత్రులు గడిపామని గుర్తు చేశారు. 1924 కనీసం గేట్లకు గ్రీసు రాయలేదు. నిర్వహణ లోపాల్లో గేట్లు ఎక్కడికక్కడ స్ట్రక్ ఆఫ్ అయిపోయినాయి. ప్రాజెక్టులు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో తిరిగి మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. ఈ రోజు ఒక పవిత్రమైన కార్యక్రమంలో అనౌన్స్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మార్చి 2027 పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తయింది. రేపు అనకాపల్లి ఆగస్టు 14న స్వాతంత్ర దినానికంటే ఒకరోజు ముందే జాతికి అంకితం చేయాలని ఆలోచిస్తున్నాం. గోదావరి ఎట్లయితే ఇక్కడ జలహారతి ఇచ్చి స్వాగతం పలికానో, ఆగస్టు 14న అనకాపల్లికి వెళ్లి గోదావరి జలాలకు అనకాపల్లిలో స్వాగతం పలుకుతాను, జలహారతి ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 36 ప్రాజెక్టులు 35,000 కోట్ల 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులని నేను ఈ 2 సంవత్సరాల్లోనూ ఈ టైంలోనూ పూర్తి చేస్తానని చెప్పలే. ఆయన చెప్పింది ఏంటంటే 26 ప్రాజెక్టులు, అందులో కొన్ని పేర్లు ఉచ్చరించి వాటన్నిటినీ కూడా నేను పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తానని చెప్పాడు. అదే చెప్పడం కాకుండా ఆయన ఆలోచన విధానం ఏంటన్నదాన్ని కూడా చెప్పాడు. ఏదైతే వంశధార ఉందో వంశధార నుంచి పెన్నా వరకు కూడా ఈ నదులన్నింటినీ అనుసంధానం చేసి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవాలి మనం అని చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రాధాన్యత ఇచ్చినటువంటి 26 ప్రాజెక్టులు ఉన్నాయో అందులో పోలవరం మెయిన్. పోలవరం ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 జూన్కి ఖచ్చితంగా లెఫ్ట్ రైట్ కెనాల్స్ పారడం జరుగుతాయి. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి చాలా ప్రాజెక్టులు ప్రారంభించారని, అయినా ఏ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కృష్ణా జలాలు ఎంత ఎక్కువ వస్తే రాయలసీమ అంతగా బాగుపడుతుందని చెప్తున్నారు. తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ పోరాడుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. తాగడానికి నీళ్లు కూడా రాని పరిస్థితి ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా ఉంటుంది సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. తుంగభద్రకు నీళ్లు రాకపోయినా, కృష్ణలో నీళ్లు లేకపోయినా మన ప్రాంతానికి నీళ్లు రావు. తక్కువ కాలంలో ఎక్కువ నీళ్లు తీసుకుంటేనే అంతో ఎంతో ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని సాగునీటి రంగ నిపుణులు, తాగునీటి రంగ నిపుణులతో పాటుగా వివిధ రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు మాట్లాడిన తర్వాత ఎన్ని 10 టీఎంసీలు నీళ్ళు వచ్చినా 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదన్నది ఒక వాస్తవం, కఠోరమైన సత్యం. అది ఒక్క చెరువు కూడా సరిగ్గా నింపలేని పరిస్థితి.
ఇరిగేషన్ యొక్క సమస్యలు మరి ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా ఏ ప్రభుత్వాలు ఉన్నా ప్రాజెక్టులు అనేది కూడా చేసినా కూడా ఇప్పటికి కూడా ఇంకా కూడా పూర్తి కాలేదు. మరీ ముఖ్యంగా 53, 56 నుంచి చూసుకున్నా కూడా దాదాపుగా 70 సంవత్సరాలు వచ్చినా కూడా అనేక ప్రాజెక్టులన్నీ కూడా, ఎందుకంటే ఇక్కడంతా కరువు ప్రాంతము, వలసలు, రైతుల యొక్క ఆత్మహత్యలు ఇటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడంతా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే తాగునీరు, సాగునీరు ఇవన్నీ కూడా ఇంకా కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత గల రాయలసీమ వాసులుగా ఈ ప్రాంతం యొక్క కన్సర్న్ అనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం యొక్క సమస్యలు, ఇప్పుడున్న ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తి అయినాయి, ఆ పూర్తి అయినా కూడా ఇన్ని సంవత్సరాలై ఇన్ని 1,00,000 కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టినా కూడా పూర్తి ఫలితాలు కూడా రాలేదు. బీజేపీ సైతం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిలో తమ పాత్ర కీలకమని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ సారథి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్తూనే కేంద్రంలోని తమ ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తోందని చెప్తున్నారు కమలం నేతలు. పోలవరం మోడీ వరమంటూ పోలవరం సందర్శన యాత్ర చేపట్టింది బీజేపీ. పార్టీ కూడా ప్రతి మేనిఫెస్టోలో పోలవరం సాధనే ఒక ప్రత్యేక అంశంగా తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. అలాగే పోలవరం గోదావరి కృష్ణా జలాలకు సంబంధించిన సాధన ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్ని ప్రాజెక్టులు సందర్శించిన ఏకైక పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. 19 నుంచి 24 మధ్యలో జరిగిన దానిపైన లేసమంతమైన ఆలోచన చేయకుండా కేవలం ఆ యొక్క కాంట్రాక్టర్ మార్చడంలోను, అంటే రివర్స్ టెండరింగ్ అనే దాని మీద అంశంతోనూ, అలాగే మొత్తం ఇరిగేషన్ మీద అవగాహన లేని, దానిపైన చిత్తశుద్ధి లేని మంత్రులను పెట్టడం, ఆ మంత్రులు కూడా పోలవరానికి సంబంధించిన అనేక విషయాలపైన అపహాస్యం చేయటం. ముందు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, దాని తర్వాత అంబటి రాంబాబు కానీ పోలవరాన్ని ఒక హాస్యాస్పదమైన అంశంగా మార్చిన తీరేదైతుందో మనం తప్పనిసరిగా ఈ సందర్భంలో గుర్తుంచుకో. మొత్తం మీద ప్రతిపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా పోలవరం ప్రాజెక్టు ప్రారంభానికి సీఎం చంద్రబాబు డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది మార్చిలో జాతికి అంకితం చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతకుముందే వచ్చే నెల 14న పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని విడుదల చేసి అనకాపల్లి జిల్లాలో అఖండ హారతి ఇవ్వబోతున్నట్టు చెప్పడంతో ఏపీ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి దశాబ్దాలుగా సాగునీటి రంగం మీద పనిచేస్తున్న వడ్డేప శోభనాథేశ్వరరావు గారు, మాజీ మంత్రి, సాగునీటి రంగ నిపుణులు, వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే గఫూర్ గారు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో ఉన్నారు. అలాగే శ్రీనివాస్ గారు, జలసాధన సమితి నాయకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శోభనాథేశ్వరరావు గారు నమస్కారం. హలో శోభనాథేశ్వరరావు గారు. నమస్తే. నమస్తే అండి. శోభనాథేశ్వరరావు గారు, మీరు విన్నారు ముఖ్యమంత్రి గారు చెప్పండి సార్. రాబోయే 3 ఏళ్లలో సుమారుగా 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక ప్రాజెక్టులు, చిన్న పెద్ద కలిపి, సరే మొత్తానికి మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులని కాదు కానీ ప్రాధాన్యత క్రమంలో పోలవరం దగ్గర నుంచి మొదలు పెడితే వంశధార నుంచి పెన్నా దాకా అనేక ప్రాజెక్టులని పూర్తి చేసే ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ క్యాలెండర్ అని 2028 డిసెంబర్ 31 దాకా. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఎలా ఉన్నాయి, కేంద్రం సహకారం ఎలా ఉంది, ఏ మేరకు అనుకున్న టైంలో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది? మీకున్న అనుభవం ఎవరికి లేదు, చెప్పండి. మీరు చూస్తూనే ఉన్నారు కదండి, మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు మాత్రం ఒక అడుగు ముందుకు పడనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు గురించి మనం చర్చించబోతూ ఉన్నాం. ఎప్పుడో టంగుటూరి రంగయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ అది. మరి ఆ తర్వాత దాన్ని ముందుకు వెళ్ళాలా.
వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా వచ్చిన తర్వాత దానికి అనుమతులు తేవటం, అట్లాగే అప్పటికి దేశంలో ఉన్నటువంటి ఈ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పాలసీకి సంబంధించి మంచి ఒక విధానాన్ని తీసుకొచ్చి నిర్వాసితులు కూడా తగినటువంటి న్యాయం జరిగేటటువంటి విధంగా చేశాడు. కొంతమేరకే కొంత పనులు జరిగాయి. ఓకే. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా ఇంకా పూర్తి కాని పరిస్థితి ఉంది. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే మనకి విభజన చట్టంలో చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దాని మొత్తం ఖర్చంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరించేటటువంటి విధంగా విభజన చట్టంలో పెట్టడమే కాదు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఏమనంటే పోలవరం ప్రాజెక్టు ఒక బహుళార్థ మేజర్ ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టుకి సహజంగా టైం ఓవర్ రన్ ఉంటుంది, కాస్ట్ ఓవర్ రన్ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినటువంటి పరిస్థితులలో ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగుంచిగా ఉండదు. కాబట్టి ఆ ధరలు పెరిగినప్పటికీ కూడా 2014 ఏప్రిల్ నాటికి ఉన్నటువంటి ధరల నుంచి పెరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరించి పూర్తి చేయాలి అని చెప్పి కేబినెట్ తీర్మానం నిర్ణయం చేస్తే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ల తర్వాత 2014 ఏప్రిల్ నాటికి ఇంకా మిగిలి ఉన్న పనులు ఏముండయో వాటి వరకే ఇస్తాము, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్తో మాకు సంబంధం లేదు అనేటటువంటి విధంగా వాళ్ళు పాలసీ మ్యాటర్ ప్రకటించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనేమో మొదటి దశ రెండవ దశ, మొదటి దశ 41.15 మీటర్లు అని చెప్పి ఒక ప్రపోజల్ పెడితే కేంద్రం కూడా వెంటనే ఎస్ అంది. డాక్టర్ అదే కోరాడు, రోహితే అదే కోరాడు అన్నట్టుగా వీరు ఆ 45 మీటర్ల ఎత్తు ఒరిజినల్గా సిడబ్ల్యూసి ఆమోదించినటువంటి ప్రాజెక్ట్ని 41.15 మీటర్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి కూడా జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా రిహాబిలిటేషన్ ఆ మొదటి దశ 41.15 మీటర్ల దానికే ఇంకా బోర్డంత పని జరగాల్సి ఉంది. ఇప్పటికి 23 మీటర్ల ఎత్తు వరకు రాక్ఫిల్ డ్యామ్, రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం జరిగింది. దాదాపు 4 ఏళ్ళ నాడే నేను అట్లాగే సిపిఎం వారు ఇంకా కొంతమంది కాంగ్రెస్ రైతు సంఘం వాళ్ళు అందరూ మేము వెళ్తే అప్పటికొచ్చిన చిన్నపాటి వరదకే అసలు అప్పటికి ప్రభుత్వం లెక్కల్లో మొరగదు అనుకున్నది కూడా మునిగిపోయిన పరిస్థితులు జరిగినాయి. ఇంకా 18 మీటర్ల ఎత్తున రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం జరగవలసి ఉంది. అట్లాగే నిర్వాసితుల ఫ్యామిలీలో ఆ ఫేజ్ 1 వరకే చూసుకున్న ఇంకా కాలనీలు దాదాపు 95 కాలనీలు కట్టాల్సి ఉంటే ఇప్పటికి 26 కట్టారు. 69 కాలనీలు ఇంకా కట్టాల్సినవి ఉన్నాయి. వాళ్ళకి R&R ప్యాకేజీ అమలు చేయాలి. అప్పుడు వాళ్ళందరినీ బయటికి పంపించిన తర్వాత నీళ్లు నిల్వ చేసి గ్రావిటీలో పంపిస్తారా, లిఫ్ట్ చేసి పంపిస్తారో ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం జీవనాడి 10,40,000 ఎకరాలకి సాగునీరు అందించడమే కాకుండా అవసరమైతే అటు క్షామపీడిత ప్రాంతం అయినటువంటి రాయలసీమకు కూడా అట్లాగే ప్రకాశం జిల్లాకు కానీ నెల్లూరు జిల్లాకి కానీ కొంత అదనపు జలాన్ని తరలించడానికి అవకాశం ఉన్నటువంటిది పోలవరం ప్రాజెక్టు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి అనవసరమైన ప్రతిపాదనలు పెడుతున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి బెజవాడ నేషనల్ హైవే 65 6 లేన్ రోడ్ చాలా వరకు 6 లేన్ అయ్యింది. ఇంకా మిగిలినవి కూడా చేసేస్తున్నారు. అది అట్లా ఉండగా ఇప్పుడు మళ్ళీ అమరావతి నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి అని చెప్పి మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 25,000 కోట్ల నుంచి 33,000 కోట్లు ఖర్చు అయ్యేటటువంటి ఒక కొత్త
ప్రపోజల్ పెడితే Okay. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్ అంటుంది. Okay. అటువంటి దానికి బదులు ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన AIBP పథకం కింద Okay. ఒక 20,000 కోట్లు తీసుకోండి, చక్కగా టక 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 పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయండి. ఇంకా ఎప్పటి నుంచో 35 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి. Okay. వాటిని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించండి, త్రాగునీరు అందించండి అని చెప్పి Right, sir. మీ ఛానల్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ సార్, మళ్ళీ వస్తాను శోభనాథేశ్వర గారు మీ దగ్గరికి. మనతో శ్రీనివాస్ గారు జలసాధన సమితి నాయకులు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఒక పోలవరమే కాదు, ముఖ్యమంత్రి గారు దాదాపు పోలవరంతో పాటుగా ఒక 35 ప్రాజెక్టులు 36 ప్రాజెక్టులు రాబోయే 3 ఏళ్లలో 2.5 సంవత్సరమే 28 డిసెంబర్ 31 కల్లా పూర్తి చేస్తాను క్యాలెండర్ లాగా రిలీజ్ చేయగలిగారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయా, కేంద్రం నుంచి మద్దతు ఎలా ఉంది, నిజంగా పోలవరం పూర్తి ఇప్పుడే వారు చెప్పారు, పోలవరం గురించి గుచ్చినట్టు పెద్దలు వడ్డే సోమనాథేశ్వర గారు చెప్పారు. ఏ రకంగా సాధ్యం అవుతుంది, దీనిలో ఇబ్బందులు ఏమున్నాయి, ప్రభుత్వం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా ఉందా, నిజంగా సాధ్యం అవుతుంది, మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అన్ని 35,000 కోట్లతో చేయడం అనేది సాధ్యం కాదు. ఉదాహరణకి ఒక రాయలసీమ ప్రాజెక్టులకే, అంటే ప్రధానంగా కోస్తాంధ్ర ప్రాంతంలో 60 నుంచి 70% వరకు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఒకవైపు ఉండగా కేవలం రాయలసీమలో 9%, అనంతపురం జిల్లాకు 3% ఉన్నటువంటి ప్రాజెక్టులకు పూర్తి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటేనే 60-70 వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నది. ఓకే. ఇంకొక సమస్య ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పోలవరం మొదట చంద్రబాబు నాయుడు గారు 2016-14 ఆ టైంలోనే అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపాదన చేశారు మొట్టమొదటి 80,000 కోట్ల రూపాయలతో గోదావరి పెన్నా అని. మళ్ళా మొన్న 2వ మారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెన్నా గోదావరి పెన్నా కాకోకుండా గోదావరి నుంచి మూడు దశల్లో తరలించి బొల్లాపల్లి వరకు ఆయన 2018లోనే ప్రారంభోత్సవం చేశారు. బొల్లాపల్లి రిజర్వాయర్ మీరు చెప్పేది ఆల్మోస్ట్ బనకచెర్ల మోడల్, బెనకచెర్లకి అక్కడి నుంచి బెనకచెర్లకు తరలించాలని చెప్పి అన్నారు. అది ప్రజా సంఘాల ఆందోళనతోటి విరమించుకొని ఇప్పుడు నల్లమల సాగర్కి అని చెప్పి అంటున్నారు. ఇంకోటి ఏమంటే, ఈ నదుల అనుసంధానం వల్ల ఆంధ్రప్రదేశ్ కు వచ్చేటటువంటి నీటిని తమ హక్కులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ ప్రధానమైంది. ఇంకొకటి ఏదైతే ఇప్పుడు గోదావరి నుంచి రాయలసీమకు ఇస్తామని చెప్పి చెప్తున్నారో, దాని వల్ల కృష్ణా నదిలో వస్తున్నటువంటి రాయలసీమకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. మనము ఏదైతే నికర జలాలు మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ బ్రిజేష్ ట్రిబ్యునల్లో జరుగుతున్నటువంటి వాదనలో ఆల్రెడీ తెలంగాణ ఏం చెప్తుందంటే, గోదావరి నీటిని వాళ్ళకు తీసుకెళ్తున్నారు కాబట్టి కృష్ణా నది మొత్తం అంతా కూడా పరివాహక ప్రాంతం 70% మాకు ఉంది, 760 టీఎంసీలు మాకు కేటాయించాలని వాళ్ళు వాదన చేస్తున్నారు. ఈ సందర్భంలో మనము బెనకచెర్లకు తీసుకొని రావడము, అక్కడి నుంచి రాయలసీమకు తరలించడం చేస్తే మనకు వచ్చేటటువంటి కృష్ణా నది ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతంలో రాయలసీమలో, ఆ యొక్క నీటిలో మన హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. అసలు సార్ బనకచెర్లది దాదాపు ఇప్పటి అంచనాలే ఒక 80,000 కోట్లు 90,000 కోట్లు ఉన్నది. అసలు ఆచరణ సాధ్యమేనా, ఎప్పటికవుతుంది? ఇప్పుడు పోలవరం 30,000 కోట్లు అనుకున్నదే 20 ఏళ్ల నుంచి సాగుతూ ఉంది, ఇప్పుడు 5 లక్షల కోట్లు అయిపోయి ఉంటుంది. పెద్ద ప్రాజెక్టులు పక్క పెట్టి ముఖ్యమంత్రి గారు ఇంకా కొన్ని చిన్నవి చెప్పారు, సగం పూర్తయినాయి, 80% పూర్తయినాయి, 70% పూర్తయినాయి. ఈ అన్ని అక్కడక్కడ 50,000 ఎకరాలకో 1,00,000 ఎకరాలకో నీళ్లు ఇచ్చడానికి కుదిరేటువంటివి, ఇవన్నా పూర్తి చేయగలుగుతారా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రధానమైంది పోలవరం అని చెప్తూ ఉన్నటువంటిది మనకేం అభ్యంతరం లేదు. పోలవరము ప్రధానంగా 7 లక్షల ఎకరాలకు మాత్రమే కొత్త ఆయకట్టు. 10 లక్షల ఎకరాలు తర్వాత గోదావరి డెల్టా, 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో స్థిరీకరణ మాత్రమే. ఆల్రెడీ స్థిరీకరణ పట్టిసీమ ద్వారా వస్తున్నటువంటి 80 టీఎంసీల ద్వారా మేము 10 లక్షల ఎకరాలు 13 లక్షల ఎకరాలు చూస్తున్నారు. ఒకవైపు పట్టిసీమ ఉండగా మరోవైపు గోదావరి నుంచి పెన్నాకు తరలించేటటువంటి నీటిలో అది కూడా స్థిరీకరణకే అని చెప్తున్నారు. తర్వాత ప్రకాశం బ్యారేజీకి కింద ఒక 2 బ్యారేజీలు,
పైన 2 బ్యారేజీలు. మొత్తం కోస్తా ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే 60-70% నదీ జలాలు పారుతున్నాయో వాటికి స్థిరీకరణకే ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే ఓకే రాయలసీమలో కేవలము 5%, 7-8% సాగునీటి సౌకర్యం ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి ప్రధానమైనటువంటి నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే ఓకే అందులో ప్రధానంగా విభజన చట్టంలో హంద్రినీవా, గాలేరు నగరి, తెలుగుగంగ, వెలుగొండ, అట్లాగే తెలంగాణలో కలవకుర్తి, నెట్టంపాడు ఈ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి దానిని ప్రధానంగా పూర్తి చేయాలి. ఓకే పోలవరం అనేది కేంద్రం డబ్బులు ఇస్తుంది, రాష్ట్రము డబ్బులు అందులో ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఖర్చు పెట్టినా మళ్ళా కేంద్రం దానికి మరలా తిరిగి ఇస్తుంది. అది ప్రధానమైనటువంటి సమస్యగా రాయలసీమ కరువు ప్రాంతాన్ని దాదాపు 1 కోటి ఎకరాలకు ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉందో కేవలము 9-10 లక్షలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కరువులు, రైతుల ఆత్మహత్యలు, వలసలు వీటన్నిటినీ కూడా రాయలసీమ ఈ యొక్క వ్యవసాయాన్ని ఈ రోజు మొత్తం కూడా మానేసేటటువంటి పరిస్థితి. ఓకే ఈ పరిస్థితిలో కృష్ణానది నుంచి నీటిని ఇక్కడ తరలించాలంటే గోదావరి నీటిని కోస్తా ప్రాంతానికి తరలించి అక్కడ ఆదా అయ్యేటటువంటి నీటిని ఇక్కడ శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించాలని చెప్పేసి మేము చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఓకే. గఫూర్ గారు, మీరు విన్నారు ఇప్పుడు రాయలసీమకి సంబంధించి వారు కొన్ని కీలకంగా చెప్పారు. హంద్రినీవా కానీ లేకపోతే వెలిగోడు కానీ ఈ ప్రాజెక్టులు చాలా కీలకం అని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ 28 డిసెంబర్ కల్లా పూర్తి చేసే వాటిలో అవి కూడా ఉన్నాయి. తుంగభద్ర దగ్గర నుంచి మొదలు పెడితే హంద్రినీవా ఉంది, తర్వాత వెలిగోడు ఉంది, నేరడి, మడ్డువలస, జంజావతి, పోలవరం సాగునీటి ప్రాజెక్టు, పెద్ద ఒక నాగావళి దగ్గర నుంచి బుడమేరు దగ్గర నుంచి అనేక ప్రాజెక్టులని ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేశారు. ఒక 35,000 కోట్లు ఖర్చు పెట్టి ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాల్లో, 3 ఏళ్ళు కూడా కాదు, 2028 డిసెంబర్కే అన్నారు. పోలవరంది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే పెద్దలు సోమనాథేశ్వరరావు గారు వివరంగా చెప్పారు. అది కట్టాల్సిన దానిలో సగం హైట్కే ఇప్పటికే చాలా చోట్ల మునిగిపోతున్నాయి. ఫేజ్ 1కి కూడా ఇంకా చాలా చేయాల్సిన పని ఉంది. పునరావాస ప్యాకేజ్ కానీ వాళ్ళకి నిర్మాణం కానీ ఇవన్నీ ఇంకా పూర్తి కాలేదని. అంటే ఏంటి అసలు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? అది కేంద్ర ప్రాజెక్టు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సరే, బనకచెర్ల లాంటి కొత్త ప్రాజెక్టులు ఆలోచన వాటి మీద ఆల్రెడీ తెలంగాణలో సుప్రీంకోర్టులో సూట్ కూడా వేశారు. అది నోటీసులు కూడా ప్రభుత్వానికి నిన్న ఇష్యూ చేసినట్టున్నారు. కొత్తది పక్క పెడితే కనీసం పోలవరం, ఈ మిగతావి చిన్న చితక ప్రాజెక్టులు, ముఖ్యంగా రాయలసీమకి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు, ఎందుకంటే మీరు కూడా రాయలసీమ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ఏమన్నా ముందుకు పడే అవకాశం ఉందా? సార్, ఒక్క మాటలు చెప్పాలంటే ఉట్టి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కింది అని చెప్తారు సామెత. ఉట్టి ఎక్కలేనామె స్వర్గానికి నేను ఎక్కిపోతాను అని చెప్పినట్లుగా ముఖ్యమంత్రి గారు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు. వైకుంఠం ఏడుందో మనకు తెలియదు కానీ ఆయన అరచేయి చూస్తే వైకుంఠం ఉన్నట్లే కనపడుతుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను కటారి గారు. 2014 నవంబర్ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన కర్నూలులో జెండావిష్కరణ చేశారు. ఆ సందర్భంగా ఆయన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి 2-3 ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నాం, వెంటనే ప్రారంభిస్తామని చెప్పాడు. 2014 కదండి, ఇప్పుడు 2026లో ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి, వేదావతి రిజర్వాయర్ కానీ లేదా గుండ్రేవుల రిజర్వాయర్ కానీ లేకపోతే ఆర్డిఎస్ నీళ్లు మళ్లించడం కానీ ఏదైనా ₹1 ఖర్చు పెట్టినారా? ఒక తట్టెడు మన్ను ఇచ్చినారు. అక్కడ ఏం చేశారు? 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. చెప్పింది ఉపన్యాసాలు చెప్పడం వినేవానికి ఏముంది, ఓహో అద్భుతం చేస్తున్నారని చెప్పుకోవడానికి తప్ప. నేను చెప్పేది ఏమిటంటే సార్, ఇప్పుడు హంద్రినీవా ఇప్పుడు సార్ ముఖ్యమంత్రి గారు కాదు సార్, ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ 36 ప్రాజెక్టులు వేదవతి ఎత్తిపోతల పథకం 28 జూన్ కల్లా పూర్తవుతుందని రాశారు. అంటే ప్రారంభించకపోయినా ఆయన పూర్తి అవుతుందంటే ఇంకా మరి దానికి నన్ను ఏం చెప్పమంటారు చెప్పండి. ఇప్పుడు అక్కడ ఒకసారి ప్రారంభం జరిగింది, ఆ పైపులు తెచ్చేసినారు, ఆ తర్వాత అట్లే పడిపోయింది. నా పాయింట్ ఏమిటంటే చెప్పేదానికి సిన్సియారిటీ ఉండాలి అమలు చేయడానికి. డబ్బులు మంజూరు చేయాలా, ఆ రకంగా పనులు ప్రారంభించాలా, పనులు సాగాలి. ఇప్పుడు
ఎగువ కాలువకు సంబంధించి తుంగభద్ర ఎగువ కాలువకు సంబంధించి ఆలూరు ప్రాంతంలో ఒక రిజర్వాయర్ కట్టాలనేసి ఎప్పుడు మారెప్ప గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆలూరు ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు శంకుస్థాపన చేశారు. అది అట్లాగే ఉంది. ఓకే, వేదవతి అట్లాగే ఉంది. గుండ్రేవుడు అట్లాగే ఉంది. గుండ్రేవులో ఒకవైపు అంటూ ఉంటే తుమ్మెల్ల ఎత్తిపోతల పథకం తెలంగాణ వాళ్ళు పూర్తి చేసుకున్నారు. ఓకే. గుండ్రేవులో మన ట్రాక్టర్లు పోతే వాళ్ళు సీజ్ చేసిన ట్రాక్టర్స్ ను 2 రాష్ట్రాలకు సంబంధించిన తుంగభద్ర నది మధ్యలో పోతున్నప్పుడు ఆ రాష్ట్రాలతో మాట్లాడాలా? మాట్లాడే చొరవ లేదు ఎవరికి. జగన్మోహన్ రెడ్డికే పట్టదు, చంద్రబాబు నాయుడుకు పట్టదు. ఎట్లా న్యాయం జరుగుతుంది? అట్లాగే నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అది జీవనాడి అన్న దాంట్లో ఏం సందేహమే లేదండి. ఎందుకంటే మన కృష్ణా నది చాలా మంది భ్రమంలో బతుకుతున్నారు. కృష్ణా నదిలో నీళ్లున్నాయి, కృష్ణా నదిలో నీళ్లు లేవు. బచావత్ ట్రిబ్యునల్ అప్పుడు కొంత నీళ్లు ఉండినాయి కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క అవార్డు వచ్చిన తర్వాత రాబోయే కాలంలో కృష్ణా నదిలో నీళ్లు ఉండవు, ఇది గ్యారంటీ అన్నప్పుడు పోలవరం ద్వారా గోదావరి నీళ్లను మళ్లించుకుంటేనే ఈ రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం జరుగుతుంది. ప్రత్యేకించి కరువు ప్రాంతాలకు న్యాయం చేయాలంటే ఇవన్నీ సమన్వయం చేసుకోవాలా. ఇవన్నీ సమన్వయం చేసుకోకుండా ఆయనకి ఎప్పుడు నిద్ర మెలకు వస్తే అప్పుడు చెప్పేస్తాడు బనకచెర్ల కట్టేస్తామని. అరే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళతో మీటింగ్ ఏవు, లేదా రాయలసీమ ఆ ప్రాజెక్ట్ ఆయన మొదలు పెట్టినాడు మళ్ళా ఆపేసినాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈయన బనకచెర్ల నేను చేస్తానంటాడు, 29 అయిపోతుంది. నా పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రులుగా ఉండేటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల పట్ల సిన్సియారిటీతో కృషి చేయాలి. అవసరమైతే ఆల్ పార్టీ, ఇప్పుడు శ్రీనివాసులు గారు చెప్పినారు అక్కడ ఆదాయ నీటిని ఇక్కడికి మళ్లించాలి అని. ఇది రాష్ట్రంలో అన్ని పార్టీలు ఆమోదించకుండా సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. అందుకోసమే ఆల్ పార్టీస్ మీటింగ్ చేసి గోదావరి నదిని, కృష్ణా నదిని అనుసంధానం చేసుకుని కరువు ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత పద్ధతిలో పోలవరం పూర్తి చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు మరింతగా ఒత్తిడి తేవాలి. ఇప్పుడు ఏమండి చంద్రబాబు నాయుడు పక్కకు పోతే గవర్నమెంట్ పడిపోతుంది. ఇట్లాంటప్పుడు కూడా పోలవరం నిధులు తెచ్చుకోలేకపోతే ఎట్లా? ఇవ్వండి ఇవ్వండి అడుక్కోవడం తప్ప. కాబట్టి పోలవరం పూర్తి కాదు, వాళ్ళ బాధ్యత. మనం అడగడం కాదు, వాళ్ళ బాధ్యత. కాదు, రెండు అంశాలు చెప్పండి గఫూర్ గారు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు సమస్య ఉన్నదా? నిధులు రావటం సమస్య లేదు, ఇక్కడ పనులు వేగంగా కావట్లేదా పోలవరం? ఎందుకంటే ఇవాళ కూడా ఎక్కడో చదివే మొత్తం 20,000 కోట్ల దాకా రిలీజ్ చేశారు, ఇంకా 30,000 కోట్ల దాకా ఇస్తారు పోలవరం అని చెప్పి ఒక వార్త. బీజేపీ నాయకులు కూడా ఒక ర్యాలీ చేస్తూ ఉన్నారు, అక్కడ పోలవరం అంతా సందర్శించి వచ్చారు. డబ్బుల కొరత లేకపోతే పనులు వేగంగా జరగట్లేదా? ఎక్కడుంది లోపం పోలవరానికి సంబంధించి? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఇప్పుడు రిహాబిలిటేషన్ పూర్తి అయితే, ఆర్ఆర్ ప్యాకేజ్ పూర్తి అయితే నీళ్లు నిల్వ చేసుకోవచ్చును. ఆర్ఆర్ ప్యాకేజ్ పూర్తి చేయడానికి ఏంటి ఇబ్బంది? డబ్బులు లేవు. డబ్బులుంటే ఆర్ఆర్ ప్యాకేజ్ అమలు చేయొచ్చు. ఆ రకంగా వాళ్ళందరినీ బయటికి తీసుకొని వస్తే అక్కడ ఎంత ఎత్తు నీళ్లు నిలబెట్టుకున్నా ఎవరికేం అభ్యంతరం లేదు. వాళ్ళని బయటికి తీసుకుంటారు, వాళ్ళు కొండలో ఉన్నారు, వరదలు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇంకా మొలల మీదకి ఎక్కుతున్నారు. కాబట్టి రిహాబిలిటేషన్ ప్యాకేజ్ పూర్తి కావాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బులు లేవు, కేంద్ర ప్రభుత్వం ఇయ్యదు, వీళ్ళు అడగరు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం బాధ్యత. బీజేపీ వాళ్ళు ఇక్కడ సంఖ్యలు కొట్టడం కాదు. 5 సంవత్సరాలు మీరు బలపరిచే గవర్నమెంట్, మిమ్మల్ని బలపరిచే గవర్నమెంట్ లో ఆ ఉండేది కొట్టుకొని పోతే, ఆ కాపర్ డ్యామ్ కూడా కొట్టుకొని పోతే నోరు తెరిచి మాట్లాడే ధైర్యం లేని వాళ్ళు ఈ రోజు సంఖ్యలు కొట్టుకొని మా వల్ల అవుతుంది. ఏం వల్ల అవుతుంది? ఇప్పటికైనా సరే ఆర్ఆర్ ప్యాకేజ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే పోలవరం ప్రధాన సమస్య పరిష్కారం అవుతుంది. ఆ తర్వాత కట్టడం ఎంత స్పీడ్ గా కడితే ఆ నీళ్లు వస్తాయి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ యొక్క అభ్యంతరాలు అవి తీనబుల్ కాదండి, అవి ఏమాత్రం విలువ లేనివి. ఎందుకంటే మనం సముద్రంలో పోయి నీటిని మళ్లించుకుంటున్నాం. కాబట్టి ఆంధ్ర ప్రభుత్వం జాగ్రత్తగా సాంకేతికంగా అన్ని వివరాలు ఇచ్చి ఆ రకంగా పోలవరం నీళ్లు మా హక్కు, మా ఇష్టం వచ్చిన ప్రాంతాన్ని మేము తరలించుకుంటాం అనేటువంటి పాయింట్ మీద నిలబడాలా. ఆ రకంగా కరువు ప్రాంతాలకు అవసరమైతే గోదావరి నీళ్ల ద్వారా శాశ్వతమైనటువంటి నీళ్లు ఇవ్వాలి. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేయాలి, ఆల్ పార్టీస్ మీటింగ్ వేయాలి అనేది నా అభిప్రాయం. జగన్ గారు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన నాగర్ సాగర్ లో కలుపుతా అన్నాడు పోలవరం నీళ్లు తీసుకుపోయి. అరే ఎవరబ్బా సొత్తు?
ఎవరి ఆయన సొమ్మిది? ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? Okay. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆయన ఒక పార్టీ నాయకుడే, అవును. ఆయన శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రి కాదు. అవును. ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నప్పుడు అందరి యొక్క విశ్వాసం తీసుకొని ఆయన కృషి చేయాలనేది నా యొక్క అభిప్రాయం. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సోమనాథ్ కృష్ణరావు గారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తున్నారు, 2014 నుంచి 19 మధ్యలో 5 ఏళ్లలో పోలవరంకి కేంద్రం ఇచ్చే నిధులు ఇవి కాకుండానే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 69,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ ప్రాజెక్టులకు సంబంధించి. అలాగే ఈ 2 ఏళ్లలో 24 నుంచి 26 మధ్య 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే సంవత్సరానికి దాదాపు 12,000 కోట్లు మేము ఖర్చు పెడతా ఉన్నాం. ప్రాజెక్టులు రకరకాల స్టేజీల్లో ఉన్నాయి. ముందుగా తొందరగా పూర్తయ్యే ప్రాజెక్టుల మీద ఎక్కువ ఎఫర్ట్ పెడతా ఉన్నాం. కాబట్టి రాబోయే 3 ఏళ్లలో ఈ 35,000 కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తా ఉన్నది ముఖ్యమంత్రి గారి క్యాలెండర్ సారాంశం. ఆ రకంగా చేయటానికి రాష్ట్రం దగ్గర నిధులు ఉన్నాయా? ఎక్కడ ఇబ్బంది ఉన్నది? ఎందుకు ఇంత చిన్న చిన్న 1000 కోట్లు 500 కోట్లు ఇస్తే పూర్తయ్యే కూడా ఇప్పుడే వారు చెప్పారు. వేదవతి దగ్గర నుంచి అనేక ప్రాజెక్టులు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పరిస్థితి. అట్లాగే శ్రీనివాస్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఇప్పుడు పోలవరం నుంచి వచ్చే నీళ్లకు కూడా పట్టిసీమ నుంచి తీసుకుంటున్నాయి కూడా స్థిరీకరణకు వాడుతున్నారు తప్ప రాయలసీమలో అదనంగా ఇవ్వటానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు సక్రమంగా లేవు అని చెప్పి ఏం చెప్తారు సోమనాథ్ గారు? హలో సోమనాథ్ గారు. ఎవరు నన్న? మిమ్మల్నే సార్, చెప్పండి. ఏమండి చెప్పండి సార్. ఇప్పుడు ఒకటండి, డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది. హలో సార్, వినపడుతుంది సార్, చెప్పండి. డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ప్రకటనలు వస్తున్నాయి కానీ ఓకే, ఎన్ని ఎకరాలకి మనం అదనంగా నీరు ఇచ్చామనే ప్రకటనలు రావటంలా. ఓకే ఓకే, నేను డిమాండ్ చేస్తా ఉన్నాము మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. చెప్పండి సార్. సార్ వినపడుతుంది, చెప్పండి. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. ఓకే, ఇప్పటికీ గాలేరు నగరి, హందిరి నీవా, అట్లాగే ఇతర ప్రాజెక్టుల మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఓకే, ఎన్ని లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలి, ఓకే, ఇప్పటికీ ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామో శ్వేతపత్రాన్ని ప్రకటించమనండి. ఓకే, హందిరి నీవా హందిరి నివా మీద 16,500 కోట్లు ఖర్చు పెట్టారు. 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సింది అది 1 లక్ష నుంచి 2 లక్షల లోపే నీళ్లు వెళ్తున్నాయి. గాలేరీ నగర్ మీద 13,500 కోట్లు ఖర్చు పెట్టారు. నిన్ననే మీటింగ్ జరిగింది. మా కొల్లి నాగేశ్వరరావు గారు అల్లుడు ఈ నీటి విషయంలో చాలా అనుభవం ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు చెప్పారు, కొద్ది 100 ఎకరాలకు కూడా నీళ్లు వెళ్తాం లేదని చెప్పడం అంటే చాలా ఇది దుర్మార్గం. కేవలం కాంట్రాక్టర్ల కోసమా, లేకపోతే రైతులకు నీళ్లు సప్లై చేసి వ్యవసాయం అభివృద్ధి చెందాలి, పంటలు బాగా పండాలి, పేదరికం పోవాలి, కరువు పోవాలి అనే దానికోసం ప్రభుత్వం ఖర్చు పెడతా ఉందో తేల్చాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. చాలా పొరపాటు జరుగుతూ ఉంది. అసలు మెయిన్ కాలువలు రిజర్వాయర్ల పనులైనా చాలల్లోకి నీళ్లు చేర్చేటటువంటి డిస్ట్రిబ్యూటరీ, మేజర్, మైనర్, పంట కాలువల పని ఎందుకు చెయ్యరు అని చెప్పి బొడ్డ చెయ్యి వేసి ప్రజలు నిలదీయాల్సినటువంటి టైం వచ్చిందండి. రైట్ సార్. అలాగే సోమనాథేశ్వర గారు, పోలవరంకి సంబంధించి ఇప్పుడు కేంద్రం నిధులు నిజంగా విడుదల కావట్లేదా? ఎందుకు డిలే అవుతున్నది? పోలవరం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మనం చూసాం తెలంగాణలో 5 ఏళ్లలో సరే కాళేశ్వరం బాగా పనిచేసిందా, పియర్స్ కుంగినియా పక్కకు పెడితే ఒక 5 ఏళ్లలో దాదాపుగా పూర్తి చేయగలిగారు సొంతగా. కేంద్రం నుంచి నిధులు వస్తున్నా, జాతీయ హోదా ఉన్నా ఇప్పటికి ఈ 2.5-3 ఏళ్లలో కూడా అది పూర్తయ్యే అవకాశం కనపడుతుందా మీకు? సోమనాథేశ్వరరావు గారు చెప్తున్నా వినండి, చెప్పండి. తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా నీటి ప్రాజెక్టులకి, నీటి వనరులకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అయితే అందులో జరిగినటువంటి లోపాలు కొన్ని జరిగినాయి. అట్లాగే మన రాష్ట్రంలో ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయోజన పేరుతో చాలా ప్రాజెక్టులు టేకప్ చేశారు. చిన్న చిన్న లోపాలు ఉన్నా ఆ రోజు ఆ ప్రాజెక్టులు ప్రారంభం అయ్యి ఉండకపోతే ఇప్పటికీ కూడా కొన్ని ప్రారంభం అయ్యి ఉండేవి కావు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా
శంకుస్థాపన చేయటము ప్రకటనలు చేయటం సాధారణమైపోయింది, కానీ అది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పటికి సరైన శ్రద్ధ ఉండదు. 1996లో రెండు సార్లు వెలుగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశాడు, కానీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేదాకా వెలుగొండ ప్రాజెక్టు మొదలుపెట్టినటువంటి వాళ్ళు లేరు. అట్లాగే ఎన్టీ రామారావు గారు స్వయంగా శంకుస్థాపన చేసినటువంటి పులిచింతల ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టకపోతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే మొదలైనటువంటి విషయం కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టులకి నిధులు ఇచ్చే విషయంలో చూసుకుంటే అంతకు ముందు 96 నుంచి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అనేటటువంటిది పెట్టారు. దానికి కేంద్ర ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయలు దేశం మొత్తం మీద ఖర్చు పెట్టింది. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన AIBP అనే పేరు పెట్టి చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం 21,000 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 35,000 కోట్లు ఖర్చు పెట్టినాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సాగునీరు చాలా ముఖ్యము, దానివల్ల దిగుబడులు పెరుగుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది, రైతులకు ఆదాయం పెరుగుతుంది, వ్యవసాయ కార్మికులకి ఎక్కువ రోజులు పని దొరుకుతుంది, కాబట్టి దానికి ఎక్కువ డబ్బు పెట్టాలి అనేది లేకుండా అస్తమిస్తుగా ముష్టి విధించినట్టుగా 2,000 కోట్లు 3,000 కోట్లు గత 4 ఏళ్లలో 15,000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఏటా రోడ్ల మీద NHAIకి 2 లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలందరూ వ్యతిరేకిస్తా ఉండా, పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తా ఉండా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కి 92,000 కోట్లు ఖర్చు పెడదామని అనుకుంటున్నారు తప్ప ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని త్వరగా పూర్తి చేసి సాగునీరు సౌకర్యం పెంచాలి, ఉత్పత్తి ఇంకా పెంచాలి, రైతుల ఆదాయం పెరగాలి, వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి, అప్పుడు వస్తువుల ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఇంకా పెరుగుదల వస్తుంది, ఓవరాల్ ఎకానమీ కూడా బాగా అభివృద్ధి అవుతుంది అనే కోణంలో ఆలోచించలేదు. మీరు చూస్తున్నారు, అది బొంబాయి నుంచి అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ 1,00,000 కోట్లని మొట్టమొదటి అనుకుంటే ఇప్పుడు 2 లక్షల కోట్లు అయింది. నిన్నగాక మొన్న బడ్జెట్ అప్పుడు మోడీ గారి ప్రభుత్వం ఇంకా 7 బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు చేపట్టబోతున్నామని చెప్పారు. అంటే సామాన్య ప్రజానీకానికి రైతాంగానికి మేలు జరిగేటటువంటి వాటికేమో డబ్బులు ఉండవా, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి పెద్ద పెద్ద కంపెనీలకి లాభం చేసేదానికేమో ఎంత డబ్బైనా ఏమి ఇబ్బంది లేదా? ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. రైట్ సార్, టైం తక్కువ ఉంది. ఒకసారి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ప్రాజెక్టులకి సంబంధించి ఉదాహరణకి పట్టిసీమ ఆయన చెప్తున్నారు, అప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు. ఈ దాదాపు 10-11 ఏళ్ళు అవుతుంది అనుకుంటే అది పూర్తయి, ఈ 10 ఏళ్లలో 450 TMCల నీరు దాని నుంచి తీసుకోగలిగాము, అది లేకపోతే సాధ్యమయ్యేది కాదు. అదేవిధంగా ఒక విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారం చేస్తా అంటున్నారు. ఒక లిస్టు రిలీజ్ చేశారు. వీటికి ఇప్పుడు వారు గఫూర్ గారు చెప్పిన ఎంత డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నది వస్తుంది, కానీ చివరి దాకా పొలం దాకా నీరు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్ల విషయంలో చాలా అశ్రద్ధ చేశారు అన్నది ఒకటి. 2, ప్రయారిటీ బేస్లో చేసుకుంటూ వస్తున్నారా? నిజంగా నిధులు ఖర్చు పెట్టి టైం బౌండ్ పెట్టి, ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు మల్టీపర్పస్ ప్రాజెక్టులు అంటే టైం పడతాయి, చిన్న చిన్న ప్రాజెక్టులు ఎప్పటికప్పుడు వాటికి ఒక కటాఫ్ పెట్టుకొని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ప్రధానంగా ఇప్పుడు పోలవరంకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, మరొక ప్రమాదం ముంచుకొచ్చింది రాయలసీమ ప్రాజెక్టులు. కేంద్రం ఏమి ఒక లింక్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డికి 45 TMCలు అంటే పట్టిసీమ నుంచి ఏదైతే మనకు ప్రకాశం బ్యారేజ్ కు తరలిస్తున్నామో అందులో ఆంధ్రప్రదేశ్ భాగం 45 TMCలు. ఆ 45 TMCలను పాలమూరు రంగారెడ్డికి మీరు ఒప్పుకోవాలి నదుల అనుసంధానానికని ఒక లింక్ పెట్టింది. అట్లాగే సమ్మక్క సాగర్ ప్రాజెక్టు గోదావరి నీటి నుంచి ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ కు ఇవ్వాలనేది ఒక లింక్ పెట్టారు. అంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము
తెలంగాణలకు అనుకూలమైనటువంటి విధానాలను అవలంబిస్తుంది. ఉదాహరణకి కృష్ణా జలాలలో బచావత్ ట్రిబ్యునల్ పంచిన 811 టీఎంసీలని పంచడానికి వీల్లేదు. గతంలో 2002 రాజ్యాంగ సవరణ గాని లేదా విభజన చట్టంలో కూడా బచావత్తు పంచినటువంటి కృష్ణా జలాలను పంచడానికి వీల్లేదని స్పష్టంగా విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వము 23 ఎన్నికల్లో తమ స్వార్థ ప్రయోజనాల కోసం మళ్ళా 811 టీఎంసీలు పంచాలని చెప్పి ఒక లింకు ట్రిబ్యునల్ వేసింది. మరి ఇప్పుడు 45 టీఎంసీలు రాయలసీమ ప్రాజెక్టులు ఇక్కడ ఉండగా పూర్తి కరువు ప్రాంతమైనటువంటి ఎడారిగా మారబోతున్నటువంటి ఈ పట్టిసీమ నుంచి తరలించే 45 టీఎంసీలని హంద్రీనీవా, గాలేరు నగరి ఇట్లాంటి ప్రాజెక్టులు కాకోకుండా పాలమూరు రంగారెడ్డికి కేటాయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్నుకునే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వము ఒత్తిడి తెస్తున్నది. దీనివల్ల మనకు ప్రధానంగా రాయలసీమకు పూర్తి అన్యాయం జరుగుతుంది. ఇది ఒక అంశం అయితే, ఉదాహరణకి బడ్జెట్ కు సంబంధించి బడ్జెట్ కి ఇన్ని వేల కోట్లు అని చెప్తున్నారు కానీ సగటున ఆంధ్రప్రదేశ్ లో 10,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తున్నారు సంవత్సరానికి. అదే తెలంగాణలో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు 26-27 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు మేము 18,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. అందులో 6,000 కోట్ల రూపాయలు పోలవరంకు తీసేస్తే ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ అదే తెలంగాణ 23,000 కోట్ల రూపాయలు. తెలంగాణతో కాదు నేననేది, కాదు సార్ నేననేది. సరే, కేటాయింపులు ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. ఈ 2 ఏళ్లలో 24 నుంచి ఇప్పటిదాకా 24,000 కోట్లు అంటే యావరేజ్గా సంవత్సరానికి 12,000 కోట్లు అని. ఆ 12,000 కోట్లు బడ్జెట్లో చూపించడానికి రిలీజ్ అవుతున్నాయా? ఆ మేరకైనా పనులు అవుతున్నాయా శ్రీనివాస్ గారు? అంటే ఇప్పుడు పనులు ఏ మేరకు అయ్యేది అనేది ఒక అంశము. ఉదాహరణకి రాయలసీమకు సంబంధించినటువంటి హంద్రీనీవా, గాలేరు నగరి. హంద్రీనీవాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలి. ఈ సంవత్సరం అత్యధికంగా 7 నెలలు 8 నెలలు కృష్ణానది ప్రవహించింది. 52 టీఎంసీలను తరలించారు. మరి 52 టీఎంసీలను తరలించి 6 లక్షల ఎకరాలకు ఎక్కడిచ్చారు? కేవలం 1 ఎకరా కూడా కాలువల ద్వారా నదీ జలాలను, హంద్రీనీవా ద్వారా నదీ జలాలను అందించిన పరిస్థితి లేదు. కేవలము అనంతపురం జిల్లాలో ఒక 200 చెరువులకు మాత్రమే నీరందించారు. మొత్తం అనంతపురం జిల్లాలో 3,45,000 ఎకరాలకు, రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు పిల్ల కాలువల ద్వారా కొత్త ఆయకట్టుకు నీరివ్వాలి. అట్లాగే గాలేరు నగరికి కూడా దాదాపు 3 లక్షల ఎకరాలకు, ఈ రెండు కలిపితే దాదాపు 9-10 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు నీళ్లు ఇవ్వలేదు ఇంతవరకు. కేవలం రిజర్వాయర్లు, కొన్ని చెరువులు మాత్రమే నింపారు. వీటి వర్క్స్ అన్ని కూడా అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. వాటికి నిధులు కూడా కేటాయించలేదు. కనుక రాయలసీమలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ, తెలుగంగ, వీటన్నిటికీ కూడా ఎప్పుడో 10 సంవత్సరాలకి లేదా 12 సంవత్సరాలకి పూర్తి చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకమైన బడ్జెట్. అట్లా కాకుండా దీనికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాజెక్టులు విభజన చట్టంలో చేర్చారు. విభజన చట్టంలో చేర్చిన తర్వాత అది పూర్తి చేసే బాధ్యత, వాటికి నీటి కేటాయింపులు చేసే బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వము అమలుపరచాలి. కనుక ఈ యొక్క హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ, తెలుగంగ ఈ ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా ఆయకట్టుకు నీరు అందించే విధంగా బడ్జెట్ ను కేవలం ఒక 2-3 సంవత్సరాలలో పూర్తి అయ్యి సాగునీరు అందించే విధంగా చంద్రబాబు ప్రయత్నము ఆ రకమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, ఆఖరికి గఫూర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు నిజంగా దశాబ్దాలుగా మనం వింటున్నాం, చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి తెలుగంగ దగ్గర నుంచి హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగోడు ఈ ప్రాజెక్టుల పేర్లు వింటానే ఉన్నాం. పెద్ద కొంత రాయలసీమకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా కొంత మేలు జరిగే అవకాశం ఉన్న ప్రాజెక్టులు. ముఖ్యమంత్రి గారి విజన్లో వీటికి సంబంధించి కొంత విభజన చట్టంలో ఉన్నాయి, లాంగ్ స్టాండింగ్ పెండింగ్లో ఉన్న పెద్ద ప్రాజెక్టులు. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వెలుగోడు పూర్తి కాకుండానే 4,000 కోట్ల పనులు పెండింగ్ ఉండగానే దాన్ని ప్రారంభించేశాడు. లోపల ఈ బోరింగ్ యంత్రాలు ఇరుక్కుపోయినాయి, అవన్నీ ఎగ్జిబిషన్ లాగా కూడా పెడతానని చెప్తా ఉన్నారు. పూర్తి కాలేదన్నమాట వాస్తవం. ఇప్పుడు ఈ క్యాలెండర్లో చిన్న చిత్తగా గేట్లు పెట్టడం ఇవి కాకుండా
పెద్ద ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్న 4, ఈ 4ను పూర్తి చేయడంతో పాటు పోలవరాన్ని పూర్తి చేయడానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి? కటారి గారు, నేను చెప్పేది ఏమిటి, ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తే దాన్ని మనం తూర్పు రాబట్టాల్సిన పని లేదు. ఓకే, సిన్సియారిటీతో వాటిని అమలు చేయడం కోసం పని చేయమని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు సార్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బ్రహ్మంగా రిజర్వాయర్ అండి, ఓకే, కడప జిల్లాలో బ్రహ్మంగా రిజర్వాయర్ ఉంది. హైట్ లో ఉంటుంది, కింద బద్వేలు ఉంది. ఆ పక్కన ఉండేటువంటి ప్రాంతాలన్నీ కింద భాగంలో ఉంటాయి. సార్ మీరు ఎప్పుడైనా పోయినప్పుడు ఒక్కసారి చూడండి, అంత పైన నీళ్లు నిలబడి ఉంటాయి, కింద మాత్రం పొలాలకు నీళ్లు ఉండవు. ఎందుకంటే పంట కాలువలు లేవు. రిజర్వాయర్లు నింపడం, రిజర్వాయర్ల పని చేయడం కాంట్రాక్టర్లకు అవసరం. కాంట్రాక్టర్లకు అవసరమైనటువంటి పనులు చేయించడంలో శ్రద్ధ ఉంది తప్ప రైతులకు అవసరమైనటువంటి పద్ధతిలో దాన్ని మళ్లించాలనేటువంటి సిన్సియారిటీ అధికారుల్లో లేదు, ప్రభుత్వంలో లేదు. కాబట్టి కాంట్రాక్టర్లు, కమిషన్లు, ఇది జరుగుతుంది ఇరిగేషన్ లో. అందుకోసం నా పాయింట్ ఏమిటంటే, కింది స్థాయి, క్షేత్ర స్థాయిలో రైతులకు ప్రయోజనం కల్పించేలాగా నిధులు ఖర్చు పెడితే ఎంతో కొంత ప్రయోజనం జరుగుతుంది. ఇప్పుడు భవంగా రిజర్వాయర్ గాని, లేకపోతే వెలుగోడు రిజర్వాయర్ గాని, గండికోట రిజర్వాయర్ గాని, అవుక్ రిజర్వాయర్ గాని, రిజర్వాయర్స్ ఉన్నాయి. పంట కాలువలు లేవు, పంట పొలాలకు నీళ్లు పోవడం లేదు. కాబట్టి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏమిటి క్షేత్రస్థాయిలో రిపోర్ట్ తీసుకొని చేయడం అవసరం. చిన్న చిన్న ప్రాజెక్టులు, గుండ్రేవుల పెద్ద ప్రాజెక్ట్ కాదు అది, 20 TMC నిలబెట్టుకోవడానికే. కొత్త ఆయకట్టుగా తెలంగాణ వాళ్ళతో మాట్లాడాలా. అట్లాగే వేదవతి రిజర్వాయర్ ఎవరి అభ్యంతరం కూడా లేదు. అది కర్ణాటకతో ఒక మాట చెప్పి చేసుకోవచ్చు. నా పాయింట్ ఏంటంటే, నిధులు ఇచ్చేసి కరువు ప్రాంతాల్లో, రాయలసీమ ఒకటే కాదు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఏదైనా కరువు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాజెక్టుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ప్రయోజనం కరువు ప్రాంతాలకు దక్కేలాగా ప్రభుత్వం ప్రణాళిక వేయాలి. ఆ రకంగా చిత్తశుద్ధి ఉండి నిధులు ఖర్చు పెడితే ప్రయోజనం ఉంటుంది తప్ప లేకపోతే ప్రకటనగానే మిగిలిపోతుంది. ఓకే సార్, మొత్తంగా ప్రాజెక్టులకి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నా ఆ ప్రాజెక్టుల వల్ల ఎన్ని ఎకరాలకి నీరు వస్తుంది, స్థిరీకరణ మాత్రమే కాకుండా కొత్తగా ఆయకట్టు ఎంత సాగులోకి వస్తుందన్నది తెలపాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వాలు పెద్ద పెద్ద డ్యాములు, రిజర్వాయర్లు కట్టడం మీద చూపిస్తున్న శ్రద్ధ, అక్కడి నుంచి నీళ్లు కింద పొలానికి వెళ్ళడానికి కావాల్సిన పంట కాలువలు, కెనాల్స్ తోటంలో శ్రద్ధ చూపించట్లేదు. నీళ్లు ఎత్తులో నిలబడున్న కింద పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్న పరిస్థితి కనపడుతుందని చెప్తున్నారు. వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రాజెక్టు పూర్తి అవటం అంటే అర్థం డ్యాములు, రిజర్వాయర్లు పూర్తి కావటం కాదు, ఆఖరి పొలం దాకా నీరు వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసినప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల ఫలితాలు ప్రజలకు దక్కుతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వీటి మీద దృష్టి పెట్టాలని కోరుకుందాం. పోలవరంతో పాటుగా కీలకమైనటువంటి రాయలసీమకు సంబంధించిన 4 పెద్ద ప్రాజెక్టులు, దశాబ్దాలకు పెండింగ్లో ఉన్న హందిర్నీవా, గాలేరు నగరి, అలాగే తెలుగుగంగ, ఇలాంటి ప్రాజెక్టులు, వెలుగోడు ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాలి. చిన్న చిన్న ప్రాజెక్టులు, కొద్ది ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయి. ఏదైతే షెడ్యూల్, ఒక క్యాలెండర్ ప్రకటించారో ఆ క్యాలెండర్ అమలు జరిగేలాగా అధికారులను కదిలించాలి. కేవలం పెద్దవి కాకుండా కింది స్థాయికి నీళ్లు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు ముఖ్యంగా జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న వడ్డే శోభనాథేశ్వరరావు గారికి, అలాగే గఫూర్ గారికి, శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం.